మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది. మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం, కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలని. దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఖగోళ పరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్, లగ్నం ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 11వ స్థానంలో గురువు యొక్క సంచారము, చతుర్థ కేతువు, దశమ రాహువు, భాగ్యంలో శని. గురువు ఎప్పుడైతే మీకు 11వ స్థానంలో ఉన్నాడో మిథునం వారికి కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చాలా బాగుంది. అంటే న్యూ అగ్రిమెంట్స్ ఎట్లా ఉంటుందండి, న్యూ అగ్రిమెంట్స్ అవుతాయి. ఇప్పుడు చాలామంది చూడండి, అబ్బాయి ఏదో కలిసి చేద్దాం అనుకున్నామండి కానీ కుదరట్లేదు అంటూ ఉంటారు. ఆ రకంగా కుదరనటువంటి స్థితి కూడా ఇప్పుడు కుదిరేలా చేస్తుంది. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి శుక్రరాశులను చూసిన గురువు, గురురాశులను చూసిన గురువు, ఎవరైనా ఇష్టపడుతున్నాము, ప్రేమిస్తున్నాము, లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే భయంగా ఉంది, లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా ప్రపోజ్ చేద్దామంటే భయంగా ఉంది అంటూ ఉంటారు కొంతమంది. అటువంటి విషయాలు ఇప్పుడు ఏదైతే ఉన్న గ్రహస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రూట్ఫుల్ స్టేజ్కి వస్తాయి. అయితే ఇక్కడ ఇది ఎప్పటి వరకు చూసుకుంటే కనుక మే మాసం వరకు. మే మాసంలో 12వ స్థానంలోకి వస్తాడు మీ మిథునానికి. మిథున లగ్నం వారు మిథున రాశి నుంచి. నో కన్ఫ్యూజన్, లగ్నం తెలిస్తే లగ్నం, రాశి తెలిస్తే రాశి చూసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో ఇక్కడ వచ్చినటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే ఇంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బంది, ఏ ఇబ్బంది ఉంటుంది ఒకవేళ ఉంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, ల్యాండ్స్ పరంగా ఉండే లిటిగేషన్స్ కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వనవి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత గురువు ఎప్పుడైతే 12వ స్థానంలోకి మారుతాడో ల్యాండ్స్, ఎడ్యుకేషన్ ఇట్లాంటి విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు రుణాలు లభించడం, లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ మే లోపల మాత్రం మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాలు కానీ, అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నందుకు ఏంటంటే కొంతవరకు తండ్రితో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. కాస్త బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ మీకు రాహు ఎప్పుడైతే దశమంలో సంచరిస్తున్నాడో మీకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయాల్లోని ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, విదేశాల్లో నివసించడానికి, విదేశీ ఆఫర్స్ రావడానికి చాలా పాజిటివ్గా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అంటే మీరు చక్కగా ముందుగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మే లోపల, మంచి తక్కువకి వస్తుందండి, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాం ఇప్పుడు ఆగలేము అని అనుకున్నప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొన్ని వస్తువులు మర్చిపోవడాలంటివి కూడా జరుగుతాయి. 9లో శని ఉన్నాడు కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు. ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతువు, మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు, కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 14 వరకు కొద్దిగా ఈ వైరస్లకు సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా 5 నెలలు ఉంటాడు అక్కడ. కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతు ఉన్నాడు
కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని. కాబట్టి అట్లాంటివి ఏమి పెట్టకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి. అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ల్యాండ్ మీదకి ఒక సంవత్సరంన్నర వరకు దెక్కండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మీన రాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఈ గురుచండాల యోగం ఎటువంటి డేంజర్ అంటే, ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దుర్గా ఆరాధన, పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి. వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. బికాజ్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే 2024 ప్రతి లగ్నము రాశిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్, ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమిటి, ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ, కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా గోచారం వల్ల తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, ఆ పితృదేవతల అనుగ్రహాన్ని, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.